శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం హితీక్ష అని ఒక 5 years చిన్న పాపని సొంత పిన్ని ఆస్తి కోసం దారుణంగా పీక కోసి మరీ హత్య చేయటం కలకలం రేపుతోంది. ఎందుకు ఇంత దారుణంగా మారుతున్నారంటారు? ఎక్కడికి వెళ్తున్నాయి అసలు మానవ సంబంధాలు అనేవి? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఈ ఆర్థిక సంబంధాల దాకా వచ్చేసరికి అంటే అక్కని బాగా చూస్తోంది అమ్మ, నన్ను బాగా చూడటం లేదు అనేది ఆవిడ చేస్తున్న ఒక ఎలిగేషన్. ఓకే, అదొకటి. రెండోది, అసలు ఆ పాపను ఎందుకు చంపారు? తప్పు కదా. ఇప్పుడు నీకు తల్లితోటి ఉంటే నువ్వు తల్లితో గొడవ పెట్టుకో, తల్లి నన్ను సరిగా చూడటం లేదు అనేది ఆవిడ ఎలిగేషన్. రెండోది, భర్తలు ఇద్దరు అంటే ఈవిడ హస్బెండ్ కూడా దుబాయ్లో ఉన్నారా? ఇప్పుడు అక్క నవీన్ ఎవరైతే ఉన్నారంటే ఈ పాప తల్లి, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు. అసలు నేను అనేది మీకు, మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, పిన్నమ్మలే లేని పీకేమి పీకు, మేనత్తలే లేని మేలేమి మేలు. అంటే పిన్నికి అంత ప్రేమ ఉంటుంది అక్క పిల్లల మీద, అంత పీక్ అంటారంటే అంత మనసులో అంత ప్రేమ. మేనత్తలు అసలు వాళ్ళు మేలు చేస్తారు మనకి. అలాంటిది ఒక పిన్ని చంపేయటం ఏంటండి? అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తనకి అప్పులు ఉన్నాయి ఆ పిన్నికి. ఆవిడ ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్కి వెళ్ళారు. దట్స్ వాట్ వీ హర్డ్. సో అది తీర్చడం కోసం, అంటే భర్తకి తెలియకుండా తీర్చాలనుకుందా? భర్త కూడా ఊళ్ళో ఉండరు కాబట్టి తల్లిని ఒత్తిడి చేసిందా? ఇప్పుడు తల్లి తప్పు చేస్తే క్షమించదు కదండి. ఏ తల్లి క్షమిస్తుంది? ఎందుకు క్షమించాలి కదా. సో తల్లి కొంచెం ఏదైనా మందలించి ఉండొచ్చు, మనకు తెలియదు, నేను డబ్బులు ఇవ్వనని ఉండొచ్చు. కానీ ఈ పాప ఏం చేస్తుంది? అసలు మీరు ఆ సున్నితత్వాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఆడవాళ్ళు? ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ మనం చూసుకుంటే అసలు ఈ మధ్యన ఇంకొక రకంగా తయారయ్యారు, భర్తల్ని చంపేయటం ప్రియుడి కోసం. అవును. అంటే ఎక్కడికి వెళ్తోంది సమాజం? ఎందుకని కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి? ఇక్కడ పోనీ కలిసే ఉన్నారుగా, పోనీ ఇక్కడ ఏమీ సింగిల్ ఫ్యామిలీ కాదు, ఎదురుగుండానే ఉంటుంది అమ్మాయి. ఆ పిల్లని స్నానం చేయించడానికి తీసుకెళ్ళి 6ంటికి మీరు చెప్పినట్టు ఒక కత్తితో ముందు నరికి తర్వాత పొడి చేసిందిటండి. అసలు ఎలా చేతులు వచ్చాయి అంత చిన్న అసలు మనకు పిల్లల్ని చూస్తే ఎంత అపురూపంగా ఒక పువ్వులాగా కనిపిస్తారు, అలాగే అసలు నీకు చేతులు ఎలా వచ్చాయమ్మా అని అడుగుతున్నాం మనం. అది వింటుంటేనే కడుపులో ఉంచి ఒకలాగా బాధ వస్తుందండి. ఆ చిన్నపిల్ల ఏం చేసింది? నీకు డబ్బు, ఇప్పుడు ఏం చేసుకుంటావు డబ్బు? ఇప్పుడు నీకు డబ్బులు వస్తాయా? నువ్వు ఇంక జీవితంలో మళ్ళీ బయటకు వస్తావా? రెండోది, అదంతా అయ్యాక ఎంత చిత్రంగా వాళ్ళ ఇంట్లో బాత్రూంలో చంపేశాక 6 నుంచి 8 వరకు వీళ్ళు వెతికి పిల్లని, ఈవిడ 2-3 సార్లు వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళి వచ్చి, అంటే ఇంటికి వెళ్ళి వెతుక్కుని వచ్చి చూసుకుని వచ్చింది ఈవిడ. ఈ వీళ్ళతో పాటు కూర్చుని ఏడ్చి, మీరు ఒప్పారి చూడండి అక్కడ అందులో వీడియోల్లో ఎంత ఎలాగ నటిస్తోంది, ఏడుస్తోంది. అక్క పక్కన కూర్చుని అక్కడ కుర్చీలో కూర్చుని ఇట్లాగా కళ్ళు తిరిగి, అంటే నీరసం వచ్చేసింది అలా పడుకుని. ఎలాగండి అలాగా? అంత నటన ఎలా సాధ్యం అసలు? అంటే నీకు ధైర్యం వచ్చేస్తుందా తప్పు చేశాక? లేదు తప్పించుకునే ఆ ఇదిలో ఒక బింకంగా ఉంటారా వీళ్ళు? అర్థం కాలా నాకు. అంటే ఎంత దారుణం అండి. అప్పుడు వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అరౌండ్ 8:30 మేబీ ఇచ్చాక పోలీస్ డాగ్ స్క్వాడ్తో వచ్చారు. 40 మందిని ఈవిడ్ని అంటే ఇంట్రాగేట్ చేసే ముందు 40 మందిని చేశారట. ఓకే. 40 మందిని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా ఇక్కడ నటిస్తూ ఉంది. ఆ కుక్క పట్టించింది, ఆ డాగ్ పట్టించాక అప్పుడు ఈవిడ్ని 4 తగిలించి స్టేషన్కి తీసుకెళ్ళి అప్పుడు విచారిస్తే అప్పుడు ఒప్పుకుంది. సో ఇప్పుడు ఆయుధాలు కూడా దొరికాయి. సో ఆవిడ ఏంటి గెయిన్ చేసింది? ఒక చిన్న పిల్లని చంపేసి నీకు డబ్బులు రావు, నీకు జీవితకాలం జైల్లో ఉండాలి. అసలండి శిక్షలు మార్చాలి, అసలు జడ్జిమెంట్స్ కానీ శిక్షలు కానీ మారాలండి. మనకి సౌదీ అరేబియాలో లాగా ప్రతిసారి నేను చెప్తా, అది అక్కడికక్కడే, అంటే కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటారేమో మీరు, తప్పదు ఉండాలి. ఆ పిల్లని ఎలా చంపారో ఈవిడ ముక్కలు చేసేసి చంపేస్తే ఒక భయం రావాలి. ఇప్పుడు తప్పు చేసేవాడికి నేను ఈ తప్పు చేశాను, రేపొద్దున నాకు ఇలాగే అవుతుంది అని ఒక భయం రావాలి. ఇప్పుడు మీకు సౌదీలో చూడండి, చెయ్యి తీసేస్తారు దొంగతనం చేస్తే, కాళ్ళు తీసేస్తారు, కళ్ళు తీసేస్తారు ఆడవాళ్ళని ఏదైనా చూసి ఏదైనా చేస్తే. అందుకని అలా ఉండాలండి. ఇంకొకటి, మన మనస్తత్వాలు ఏంటంటే భారతీయులు వాళ్ళని భయపెట్టినంతసేపే వాళ్ళు మనుషులు.
మీకు ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళు మనుషులు కాదు. మనకు అందుకే బ్రిటిష్ వాడు మన అన్ని సంవత్సరాలు పాలించగలిగాడు. మీకు అర్థమైందా? 1600 నుంచి మనం ఇంచుమించు 1947 వరకు మనకి స్వాతంత్రం రాలేదంటే మనలోనే లోపం ఉంది. మనకి ఎంతమంది అల్లూరి సీతారామరాజులు వచ్చినా, ఎంతమంది భగత్ సింగ్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మనం ఇలాగే ఉంటాం. ఏంటంటే మనకు కొట్టేవాడే మనిషి. ఓకే. నీకు లేకపోతే వీళ్ళు మారరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా ఈవిడికి క్షమించకూడదండి. ఈవిడ బయటికి రాకూడదు, ఈవిడికి బెయిల్ దొరకకూడదు. మనం క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి తప్పు చేయకూడదు. ఇప్పుడు పాప ఆ తండ్రి పాప వెంటనే దుబాయ్ నుంచి వచ్చాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అసలు. మీరు చెప్పినట్టు కరీంనగర్లోనే ఇక్కడ జరిగింది. అలా ఎలా నటించిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళని చూసే మహానటులు తయారవుతారు. కాబట్టి అంటే ఇది ఈ చిన్న పాపది ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా చిన్నపిల్లల్ని చంపేశారు ఇంట్లో వాళ్ళు, మావయ్యలు. విజయవాడలో ఒక పాప, చాలా పెద్ద విషయం, వైష్ణవినో ఏదో ఆ పాప పేరు. అసలు ఎంత దారుణం అండి. ఇప్పటికి కూడా మర్చిపోం మనం. కరెక్ట్. కాబట్టి ఎందుకు మీకు డబ్బు కావాలంటే మీరు ఓపెన్గా తప్పు ఒప్పుకొని మీ భర్తల దగ్గర, సరే నేను తెలియక చేశా, ఈ యాప్లో నేను డబ్బు పోగొట్టుకున్నా, మాకు అప్పులు తీర్చడానికి భర్తను అడగకుండా మధ్యలో అక్క మీద కోపం, తల్లి మీద కోపం ఏంటండి అది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? తప్పు కదా అది. ఇప్పుడు ఆ పాపను మనం తీసుకురాలేం, ప్రాణం పోయగలం, అది తీయడం ఈజీ. ఎవరినైనా సరే చంపడం చాలా ఈజీ. కాబట్టి మీకు ఎంత కోపాలున్నా, ఒకళ్ళ మీద మీకు కసి గ్రడ్జి ఉన్నా కూడా పిల్లల జోలికి వెళ్ళకండి దయచేసి. వాళ్ళని చంపకండి అని మనం